గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెడ నొప్పి, నడు నొప్పితో బాధపడుతున్నారా? వీటికి సర్జరీ ఒక్కటే మార్గమా? జాయింట్ పెయిన్స్కు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి స్టార్ హోమియోపతి నుండి డాక్టర్ కృష్ణవేణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు స్పాండిలోసిస్ రావడానికి రీజన్స్ ఏంటి, అలాగే ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకే, ఈ మధ్య కాలంలో మనం స్పాండిలోసిస్ అనేది సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ అని ఎక్కువగా చూస్తున్నాము. దీనికి మెయిన్లీ కారణాలు ఏంటంటే మానసిక ఆందోళన, మారుతున్న జీవన విధానం, లైఫ్ స్టైల్ చేంజెస్, మెయిన్లీ ఒత్తిడి, ఇవన్నీ కారణాలుగా చూసుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే రైడింగ్ చేసేవాళ్ళు అధికంగా ఉండడం కానీ, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండడం కానీ, ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చోవడం కానీ, ఒకటే పొజిషన్లో నిల్చోవడం కానీ, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. స్పాండిలోసిస్గా మనం మెయిన్లీ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్. సర్వైకల్ అంటే మెడ భాగంలో వచ్చే స్పాండిలోసిస్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో ఏంటంటే సర్వైకల్ వర్టిబ్రేస్ అని 7 వర్టిబ్రేస్ ఉంటాయి. ఇవి మన తలని మొండాన్ని కలిపే వెర్టిబ్రేస్. వీటి మధ్యలో ఉన్న డిస్క్లో ఏమైనా చేంజ్ వచ్చినా కూడా, డిస్క్లో డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్గా చూసుకోవాలి. మనం దీన్ని మళ్ళీ నెక్ పెయిన్ సర్వైకల్ స్పాండిలోసిస్ అని మనం ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలి. మామూలుగా మెయిన్లీ నెక్ పెయిన్ ఏంటంటే మనం ఓన్లీ ఆ పార్ట్ వరకే నెక్ పెయిన్ ఉండి వేరే ఏం ఎక్స్టెన్షన్, రేడియేషన్ ఏమి ఉండట్లేదు, కొంచెం తగ్గింది, కొంచెం ఏమైనా రెస్ట్ తీసుకుంటే తగ్గడం కానీ, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే తగ్గడం కానీ ఉంటే దాన్ని మనం అక్యూట్ పెయిన్గా తీసుకోవాలి. క్రానిక్ పెయిన్ అంటే 3 వీక్స్ కానీ 3 మంత్స్ కానీ తర్వాత కూడా ఉంది, పెయిన్ కిల్లర్ తీసుకున్న మనకు తగ్గట్లేదంటే మనం దాన్ని సర్వైకల్ పెయిన్గా చూసుకోవాలి. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా ఏంటంటే చేతుల వరకు తిమ్ములు రావడం కానీ, చేతుల వరకు తిమ్ములు ఉండి కొన్నిసార్లు గిడ్డినెస్ కానీ, వర్టిగో కానీ, తలంతా బరువుగా ఉండడం కానీ, కొన్నిసార్లు బీపీ అనేది కూడా ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్గా మనం చూసుకోవాలి. లుంబార్ స్పాండిలోసిస్ ఏంటంటే మన వీపు కింది భాగంలో 5 లుంబార్ వర్టిబ్రేస్ ఉంటాయి. L1, L2, L3, L4, L5, S1. వీటి మధ్యలో ఏమన్నా డీజనరేటివ్ చేంజెస్ ఏమన్నా ఉన్నా వాటి మధ్యలో న్యూక్లియస్ పల్పోసస్ అనే మెటీరియల్ ఉంటుంది. ఇది ఏంటంటే షాక్ అబ్జర్ప్షన్ మెటీరియల్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దీని మధ్యలో ఆ మెటీరియల్లో ఏమన్నా ఎక్కువ చేంజెస్ ఏమన్నా వచ్చినా కూడా, డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా వచ్చినా కూడా ఈ ఎముకల్లో ఒకదానికొకటి కంప్రెషన్ ఏర్పడడం వల్ల వాటి మధ్యలో ఉన్న నరాల మీద ఒత్తిడి అనేది చూస్తూ ఉంటాం. ఈ ఒత్తిడి వల్ల అది ఎక్కడి వరకు అది సప్లై అవుతుందో అక్కడి వరకు మనం పెయిన్గా చూస్తూ ఉంటాం. ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది మెయిన్గా మనం ఎక్కువగా కూర్చునే, ఎక్కువగా డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో కానీ, అధికంగా రైడింగ్ చేసే వాళ్ళలో కానీ, అధిక బరువుతో బాధపడే వాళ్ళతో కానీ, అధిక బరువులు మోసే వాళ్ళతో కానీ, కాన్స్టెంట్ ఒకటే మోషన్లో ఉండే వాళ్ళు కానీ మనం ఎక్కువగా చూస్తుంటాం. సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ని ఫస్ట్ మనం ఎక్సర్సైజ్తో రూల్ అవుట్ చేసుకొని, సరైన ఎక్సర్సైజ్ చేసుకుంటూ, నాణ్యమైన ఫుడ్ తీసుకొని, కాలుష్యం రిచ్ ఫుడ్ తీసుకుంటూ లాస్ట్లీ మెడిసిన్గా మనం చూసుకోవాలి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, విశ్వనాథ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి. హలో హలో విశ్వనాథ్ గారు, చెప్పండి, వింటున్నాం. ఏం లేదండి, నాకు గత 4 నెలల నుంచి మోకాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? నాకు 69 అండి. 69. ఎన్ని రోజుల నుంచి ఉంది మోకాళ్ళ నొప్పులు మీకు? 6 మాసాల నుంచి అండి. 6 మాసాల నుంచి. ఏమన్నా ఎక్స్రే కానీ ఏమన్నా తీయించారా అండి? ఎక్స్రే తీపించాను, కాళ్ళు అరిగినాయి. ఓకే, వృద్ధి తక్కువైంది, దాని గురించి అని చెప్తున్నారు. ఓకే, మెడిసిన్ ఉందని విన్నాను. ఓకే, ఎక్స్రే తీయించానండి. డాక్టర్ గారు చూసి మోకాళ్ళు అరిగాయి, చుప్పలు అరిగాయి, గుజ్జు లేదు అని చెప్తున్నారు. ఈ హోమియోలో మెడిసిన్ అని విన్నాను కానీ నాకు ఎవరు ఇంత హోమియోలో క్యూర్ అయినట్టు ఎవరైనా చెప్పటం లేదు. ఓకే, కానీ మరి వాస్తవానికి మోకాళ్ళ నొప్పులకు హోమియోలో సరి అయిన మెడిసిన్ ఉందా? ఓకే, ఉంటే ఎన్ని రోజులు తక్కువ అవుతుంది? ఓకే, ఖచ్చితంగా ఉందండి విశ్వనాథ్ గారు. హోమియోలో మెయిన్లీ మనం ఏంటంటే ఫస్ట్ మీకు అంటే 6 మంత్స్ నుంచే ఉంది కాబట్టి మీకు 69 ఇయర్స్. మన డీజనరేటివ్ చేంజెస్ అనేది ఇయర్లీ అంటే మన వయసు పైబడిన వల్ల మనం మెయిన్లీ చూస్తుంటాము. అంటే వయసు పైబడడం వల్ల కానీ, అధిక బరువు ఉండడం వల్ల కానీ, ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో నిల్చోవడం కానీ, ఎక్కువ రైడింగ్ చేయడం వల్ల కానీ ఏంటంటే మనం ఎక్కువ ప్రెషర్ అనేది మొత్తం మోకాళ్ళ మీద పడడం, అంటే మనం కూర్చున్న మోకాళ్ళు మనం సహకరించాలి,
నిల్చున్న మోకాలు సహకరించాలి. ప్రతి ఒక్కటి ప్రెషర్ అనేది మస్కులర్ సెల్టన్ అంటే మోకాల మీద ప్రెషర్ పడడం వల్ల మనం వాటి మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది అరగడం అనేది అంటే మీరు చెప్పినట్టు గుజ్జు అనేది అరగడం చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఒక ఎముక మధ్యలో ఆ గుజ్జు అరిగిపోవడం వల్ల వాటి మీద కంప్రెషన్ అనేది ఏర్పడుతుంటుంది. దీని మధ్యలో నరాల మీద కంప్రెషన్ ఏర్పడడం వల్ల మీకు సివియర్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. హోమియోపతిలో ఏంటంటే మనకు రస్టాక్స్, బ్రయోనియా, రూటా, సింఫైటమ్ ఇలాంటి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఇలా వాడడం కంటే డాక్టర్ పర్యవేక్షణలో వాడడం వల్ల మీకు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ జెనెటిక్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు తగిన పరిష్కారం ఉంటుంది. విశ్వనాథ్ గారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చంద్రశేఖర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మా మమ్మీకి కొద్దిగా కాళ్ళు పెయిన్ ఉన్నాయండి. ఓకే, అదే ఏం తీసుకోవాలని ఫోన్ డాక్టర్ గారికి అడుగుదామని. ఏజ్ ఎంత ఉంటుందండి? ఏజ్ 50 ఉంటుందండి. 50 ఉంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ప్రాబ్లం? 2-3 years నుంచి అండి. ఏమన్నా టెస్టులు చేయించినారా అంటే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ? ఏం లేదండి ఇప్పటివరకు అయితే. ఇప్పుడు ఓన్లీ మోకాలు నొప్పులే ఉన్నాయా అండి? అంతే అండి. ఓకే అండి. అంటే వయసు పైబడిన వాళ్ళు అంటే ఆఫ్టర్ మెనోపాజల్లో మెయిన్లీ ఫీమేల్స్లో ఏంటంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత మన కాలుష్యం అనే అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల కాలుష్యం అబ్జార్ప్షన్ తక్కువ ఉండడం వల్ల తొందరగా డీజనరేటివ్ చేంజెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మోకాళ్ళు కానీ నడుము కానీ సర్వైకల్ అంటే మెడ భాగంలో నొప్పులు అనేది ఎక్కువగా చూస్తుంటాము. మనం ఏంటంటే ఫస్ట్ కాలుష్యం రిచ్ ఫుడ్ తీసుకొని కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఏవైతే ఫుడ్ తీసుకోకూడదో అవన్నీ రెస్ట్రిక్ట్ చేసుకుంటూ లాస్ట్లీ మెడిసిన్ మనం చూసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నా మనకు తగ్గట్లేదంటే మీరు దగ్గరలో ఉన్న స్టార్ హోమియోపతి కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుందండి. ఓకే అండి, ఇప్పుడు మనకి కొంచెం వర్క్ ఎక్కువ అయినా కూడా స్ట్రెయిన్ అయినా కూడా బ్యాక్ పెయిన్ రావడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది చూస్తుంటాం వర్క్ లోడ్ అయితే. సో అది మనకి లంబార్ స్పాండిలోసిస్ ఉంది ప్రాబ్లం అనేది ఎలా డయాగ్నోస్ అవుతుంది? ఓకే, మెయిన్లీ ఏంటంటే ఈ లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ పూర్వకాలంలో ఆఫ్టర్ 60-70 years వాళ్ళకి వచ్చేది. కానీ ఈ మధ్యకాలంలో మన మారుతున్న జీవన లైఫ్ స్టైల్ చేంజెస్, సరైన నాణ్యమైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ కాలుష్యం ఫుడ్ తీసుకుంటున్నారు కానీ అది ఎంతవరకు మనకు అబ్జర్వ్ అవుతుంది బాడీలో. మిల్క్ తీసుకుంటున్నాం కానీ ఆ మిల్క్ మనకు ఎంతవరకు అబ్జర్వ్ అవుతుంది, ఎగ్ వైట్లో ఎంతవరకు కాలుష్యం ఉంటుంది అది మనకు తెలియట్లేదు. దీనివల్ల ఏంటంటే మనం ఫస్ట్ ఫుడ్ అనేది కంట్రోల్లో చేసుకుంటూ మనం అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ అన్ని చేసుకుంటూ ఉండాలి. మెయిన్లీ సర్వైకల్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఏంటంటే ఫస్ట్ మనం స్ట్రెయిన్ కానీ సంథింగ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ కావడం వల్ల మనకు సింపుల్ స్ట్రెయిన్ అవడం వల్ల మనకు పెయిన్ వచ్చింది, కొంచెం ఎక్సర్సైజ్ తీసుకోవడం వల్ల కానీ పెయిన్ క్లాస్ తీసుకోవడం వల్ల కానీ రెస్ట్ తీసుకోవడం వల్ల కానీ తగ్గింది అంటే మనం దాన్ని నార్మల్ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ చూసుకోగలుగుతాం. లేదు అది తగ్గట్లేదు, అది రేడియేషన్ అంటే ఒక్క దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి రేడియేట్ అవుతుంది, ఎక్స్టెంట్ అవుతుంది. కొన్ని సర్వైకల్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చేతుల వరకు తిమ్ములు రావడం కానీ చేతుల్లో పట్టుతో తగ్గిపోవడం కానీ చేతుల నుంచి వస్తువులు జారబిడిచినట్టు అవుతుండడం కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం. ఇంకా మెయిన్లీ లంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లంబార్ వర్టిబ్రే మధ్యలో అంటే సియాటికా నరం అంటే బాడీలో ప్రవహించే అతిపెద్ద నరాల్లో ఒకటది. ఆ సియాటికాలో మనకి ఈ కంప్రెషన్ ఏర్పడడం వల్ల అది పిరుదుల భాగం నుంచి తొడ భాగం నుంచి పిక్కల భాగం కింది వరకు సప్లై అవుతుంటుంది. అది అక్కడి నుంచి మనకి అరికాల వరకు తిమ్ముర్లు, ఎవరో వెనుక నుంచి తోస్తున్నట్టుగా బ్యాలెన్స్ తప్పినట్టు అవుతుండడం ఇవన్నీ చూస్తుంటాం. మనం సింపుల్ ఎంఆర్ఐ ఫస్ట్ ఎక్స్రే చూసుకొని అందులో ఏమన్నా డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, బల్జ్ ఏమైనా ఉందా, తర్వాత ఏంటంటే ఎంఆర్ఐ తీసుకోవడం వల్ల సర్వైకల్ కానీ లంబార్ కానీ ఎంఆర్ఐ తీసుకోవడం వల్ల మనకు రూల్ అవుట్ అవుతుంది ఇది. ఓకే అండి, ఇప్పుడు మీరు ఇందాక సిమ్టమ్స్ చెప్పినప్పుడు గిడ్డినెస్ ఉంటుంది అని చెప్పారు. సో గిడ్డినెస్ ఉన్నప్పుడు మనం బీపీ అని అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎలా తెలుస్తుంది మనకి తేడా, ఎక్కడ తెలుస్తుంది? మెయిన్లీ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు నరాల మీద కంప్రెషన్ ఏర్పడడం వల్ల హెడ్ అంతా హెవీనెస్గా ఉండడము, ముందు కొంగినప్పుడు అది హెడ్ ఎక్ ఉండడం కానీ తలంతా తిరిగినట్టు ఉండడం కానీ చేతులు తిమ్ముళ్ళు ఉండడం కానీ చేతులు వస్తువులు జారి పిడిచినట్టు అయిపోతుండడం కానీ చేతుల్లో పట్టుత్వం లేకపోవడం కానీ ఇవన్నీ చూస్తుంటాం. నార్మల్ బీపీ ఏంటంటే సటన్ అంటే ఏజ్ రిలేటెడ్గా కూడా చూసుకుంటాం. అంటే ముందు నుంచి బీపీ ఉందా అంటే రెగ్యులర్గా బీపీ చెకప్ చేయించుకోవడం మనకు బీపీకి సర్వైకల్ స్పాండిలోసిస్కి మెయిన్గా చూసుకోగలుగుతాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సుజాత గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నా ఏజ్ 42 అండి. ఓకే, నాకు ఈ మధ్యనే డిస్క్ కొద్దిగా ప్రొలాప్స్ అయిందని చెప్పారు. ఓకే, ఎంఆర్ఐ ఎక్స్రే అన్ని తీసుకున్నామండి, డాక్టర్ని కలిసాము. ఓకే,
కానీ న్యూరో సర్జన్ కలిస్తే పెద్ద కంప్రెషన్ అయ్యేంత ప్రాబ్లం ఏం లేదండి అన్నారు. ఓకే. ఆ 2 months స్టెరాయిడ్స్, టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అన్ని వాడానండి, తగ్గలేదు. ఓకే. తర్వాత హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను 3 months నుండి. ఓకే. కానీ తగ్గట్లేదండి అది. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? టోటల్ ఇప్పటికి 6 months అయిందండి. 6 months అయింది. మీ ఏజ్ ఇప్పుడు 42 అంటుంది. ఏమన్నా మీకు ఆపరేషన్స్ ఏమన్నా అయినాయా అండి? ఏం లేదండి. ఏం కాలేవు. అంటే లంబార్ అనస్థీషియా ఏమన్నా ఇచ్చారా? లంబార్ అనస్థీషియా ఏమన్నా ఇచ్చారా? లేదండి, ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఓకే. మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఏం లేదండి, ప్రెసెంట్ హౌస్ వైఫ్. ఓకే. దేనికైనా కొంచెం టైం పడుతుందండి. ఫస్ట్ ఏంటంటే హోమియోలో కూడా మనకి సర్టెన్ టైప్ ఆఫ్ కోర్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ పెయిన్ అనేది రిలీవ్ అవ్వడానికి ఇస్తూ ఉంటాము. తర్వాత ఆ పెయిన్ అనేది మొత్తం తగ్గి మళ్ళీ ఫ్యూచర్లో ప్రివెంటివ్గా రాకుండా కూడా ఇస్తూ ఉంటాము. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రొలాప్స్ అయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి లంబార్ ఒక ఎముక మధ్యలో ఉన్న డిస్క్ అనేది బల్జ్ కావడం వల్ల అది ఎముకలు ప్రొలాప్స్ అవుతూ ఉంటాయి, ఒకదాని మీకు ఒకటి జారి పడినట్టు అవుతూ ఉంటుంది. దీనికి కొంచెం టైం పడుతుంది సుజాత గారు. కొంచెం డాక్టర్ పర్యవేక్షణలో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోండి, మీకు మొత్తం క్యూర్ అవుతుందండి. ఓకే అండి. నెల్లూరు నుండి కాలర్ ఉన్నారు. హలో హలో వెంకటేశ్వరరావు గారు, మీ క్వశ్చన్ అడగండి. అడగండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే రైట్ సైడ్ సర్వైకల్ ప్రాబ్లం అని చెప్పారండి. ఎంఆర్ఐ స్కాన్ చేయించాము. ఓకే. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అది మెడిసిన్ ఆల్రెడీ హైదరాబాద్ లో శ్రీకృష్ణ న్యూరో హాస్పిటల్లో ఎంఆర్ఐ చేయించామండి. ఓకే. ఇది మెడిసిన్ అవి వాడుతున్నాము, కానీ సర్జరీ చేయాలా అని చెప్తున్నారు. మీకు ఇప్పుడు ఎక్కడుందండి పెయిన్? నాకు రైట్ సైడ్ నెక్ నుంచి మొత్తం రైట్ సైడ్ హ్యాండ్ అంతా పెయిన్ అవుతుందండి. ఓకే అండి. వెంకటేశ్వర్ గారు, మీకు ఇది చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఇది సర్వైకల్ స్పాండిలోసిస్గా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఏంటంటే మనకి C1, C2, C3, C4, C5, C6, C7 ఈ వర్టిబ్రేస్ మధ్యలో ఉన్న డిస్క్లో ఏమైనా డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా డిస్క్ అనేది బల్జ్ కావడం వల్ల లేదా డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం జరుగుతుంది, డిస్క్ ఎర్నియేషన్గా జరగడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పక్కన నరాలు, ఆ సర్వైకల్ వర్టిబ్రేస్ మధ్యలో ఉన్న నరాలు ఏంటంటే చేతుల వరకు సప్లై అవ్వడం జరుగుతుంది. దీని మీద ప్రెషర్ ఏర్పడడం వల్ల మీకు చేతులు తిమ్ముళ్ళు అనేది చూస్తుంటాం. లంబార్ వర్టిబ్రేలో ఇలాంటి చేంజెస్ జరిగితే కాళ్ళ వరకు తిమ్ముళ్ళు చూస్తుంటాం. మీకు ఇది సర్వైకల్ వర్టిబ్రేలో ఉంది కాబట్టి మీకు చేతుల వరకు తిమ్ముళ్ళు చూస్తుంటాం. దీనికి హోమియోలో చక్కని పరిష్కారం ఉంటుందంటే మీ దగ్గరలో ఉన్న స్టార్ హోమియోపతి కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఓకే అండి. ఇప్పుడు డిస్క్ బల్జ్ అయిందని చెప్తుంటారు చాలా మందికి. డిస్క్ బల్జ్ అవ్వడం అంటే ఏంటి, ఇది ఎందుకు జరుగుతుంది? ఓకే. మెయిన్లీ ఏంటంటే డిస్క్ బల్జ్ అంటే మనకి మొత్తం 33 వర్టిబ్రేస్ ఉంటాయి. సర్వైకల్, థొరాసిక్, సాక్రమ్, లంబార్, సాక్రమ్, కాకిక్స్ ఇట్లా ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క వర్టిబ్రేస్ ఉంటాయి. ఈ వర్టిబ్రేస్ మధ్యలో ఉన్న న్యూక్లియస్ పల్పోజ్ అనే మెటీరియల్ ఉంటుంది. ఇది ఏంటంటే షాక్ అబ్జర్ప్షన్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనము రైడింగ్ చేసినప్పుడు కానీ, మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ చేంజ్ అయినప్పుడు కానీ, సడన్గా లేసినప్పుడు, కూర్చున్నప్పుడు ఇది షాక్ అబ్జర్ప్షన్ మెటీరియల్ లాగా పనిచేస్తుంటుంది. దాని తర్వాత లేయర్ అనేది ఒకటి ఉంటుంది. అది సైనోవియల్ ఫ్లూయిడ్ ఏంటంటే అది కొంతమందిలో ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్ ఉంటుంది, కొంతమందిలో వయసు పైబడడం వల్ల కానీ, అది ఏదైనా సడన్గా వెయిట్ లిఫ్టింగ్ వల్ల కానీ, ఎక్కువగా రైడింగ్ చేయడం వల్ల కానీ, ఒకటే పొజిషన్లో ఎక్కువ కూర్చోవడం, డెస్క్ జాబ్ చేయడం కానీ, చిన్నపిల్లల్లో ఏంటంటే కంటిన్యూస్గా చదవడం కానీ, ఏదో ట్యాబ్స్ ముంగడ ఆడుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ డిస్క్ బల్జ్ అంటే ఒక సైడ్ నుంచి జరగడం కానీ, డీజనరేటివ్ కానీ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒక ఎముక మధ్యలో ఉన్న స్పేస్ అనేది చాలా తక్కువ కావడం వల్ల ఆ రెండు కంప్రెషన్ అవ్వడం జరుగుతుంటుంది. దీనివల్ల నరాల మీద కంప్రెషన్ ఏర్పడడం వల్ల మనకు సివియర్ పెయిన్ అనేది చూస్తుంటాం. ఓకే అండి. ఇప్పుడు స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం పెద్దవాళ్ళలో ఈ మధ్యకాలంలో యంగర్స్లో కూడా చూస్తున్నాం. చిన్నపిల్లలు కూడా హోంవర్క్ ఎక్కువైనప్పుడు నెక్ పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు. సో వీళ్ళకి కూడా స్పాండిలోసిస్ ప్రాబ్లం వస్తుంది అని అనుకోవచ్చా, లేదంటే వాళ్ళకి టెంపరీ పెయిన్ అని అనుకోవచ్చా? ఓకే. కాకపోతే ఇదేంటంటే మన కంటిన్యూస్గా చిన్నపిల్లల్లో కూడా కంటిన్యూస్గా ఉంది అంటే హోంవర్క్ చేసినప్పుడు మాత్రమే ఉండి తర్వాత రెస్ట్ తీసుకోవడం వల్ల తగ్గుతుంది అంటే మనం కొంచెం ఫిజియోథెరపీ కానీ కొంచెం మసాజ్ కానీ చేసుకుంటే లేకపోతే సర్టెన్ అంటే ఎర్గానిక్స్ అనేవి ఉంటాయి. అంటే ఎవరు ఏ పొజిషన్లో కూర్చోవాలి అని చూసుకోవాలి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఒక పొజిషన్లో కూర్చోవాలి, డాక్టర్స్ ఒక పొజిషన్లో కూర్చోవాలి,
కూర్చోవాలి, అట్లా ఎవరికి ఏ పోస్చర్ అయితే సెట్ అవుతుందో ఆ పోస్చర్లో కూర్చుంటే స్టూడెంట్స్ కూడా అంటే కంటిన్యూస్గా కిందికి వంగి పని చేయడం, కిందికి వంగి చదువుకోవడం, ట్యాబ్స్లలో ఆడుకోవడం, ఇట్లా ఏంటంటే ఆ ఎర్గానిక్ సరిగ్గా ఫాలో కాకుండా మనము సిట్టింగ్ పోస్చర్ని చేంజ్ చేసుకుంటే మనం అలాంటివన్నీ ముందే చూసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 రైట్. ఇప్పుడు స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఓకే, మెయిన్లీ ఏంటంటే సర్వైకల్ కానీ లుంబార్ కానీ స్పాండిలోసిస్ ఇట్లనే నెగ్లెక్ట్ అవుతూ ఉంటే ఏంటంటే మనం కూర్చున్న నొప్పి, నిల్చున్న నొప్పి, అంటే ఫస్ట్ మస్కులర్ స్కెలిటల్ డిజార్డర్. ఇదేంటంటే మనము ప్రతి ఏ విషయం అయినా కూడా మనం కూర్చున్న మస్కులర్ అంటే నెక్ సపోర్ట్ కావాలి, నిల్చున్న లో బ్యాక్ సపోర్ట్ కావాలి, మన నీ జాయింట్ సపోర్ట్ కావాలి. ఏ పొజిషన్లో ఏం చేయాలన్నా మనకు మస్కులర్ స్కెలిటల్ అది సిస్టమ్ అనేది మనకు హెల్ప్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇలానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే, అంటే సింపుల్ పెయిన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది క్రానిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. అంటే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది ప్రతి ఒక్క అది ఏదైతే ఇప్పుడు C3 C4 ఓన్లీ C3 C4 ఎముకల్లో మాత్రమే ప్రాబ్లం ఉంటే మనం అట్లనే నెగ్లెక్ట్ చేస్తూ మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కానీ, కాలుష్యం రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ, అంటే విటమిన్ D డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు సరిగ్గా సన్కి ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల ఇది ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం హోల్ వెర్టిబ్రేస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏంటంటే మనం ఈ కాళ్ళు అది మెయిన్లీ లంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఎముకల్లో అది డిస్క్ బల్జ్ కావడం వల్ల సియాటికా నర్వ్ మీద కంప్రెషన్ ఏర్పడడం వల్ల వాళ్ళు సియాటికా నరం ఎక్కడికి సప్లై అవుతుందో అక్కడి వరకు పెయిన్, నొప్పి, తిమ్ముళ్ళు, బ్యాలెన్స్ తప్పినట్టు అయిపోతుండడం, ముందు నుంచి వెనుక నుంచి ఎవరో తోసినట్టు అనిపిస్తూ ఉండడము, అంటే నిల్చున్న నొప్పి, కూర్చున్న నొప్పి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. లేదు మనం ఫస్ట్ ఎవరైనా కూడా అక్యూట్ ఉన్నప్పుడే తగ్గించుకుంటే అటు డాక్టర్కి హెల్ప్ అవుతుంది, పేషెంట్కి హెల్ప్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 వెంకటస్వామి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం నాకు ఇంతకుముందు జర్నీలో వచ్చిన యాక్సిడెంట్ జరిగింది మేడం. ఓకే, మెడ నొప్పి చాలా బాగా నొప్పుతుంది మేడం. ఒక పక్క వండుకుంటే బాగా నొప్పి బాగా వస్తుంది మేడం. ఓకే, దాని గురించి ఏమైనా చెప్తారా ఎప్పుడైందండి యాక్సిడెంట్? మేడం ఎప్పుడైంది యాక్సిడెంట్? ఎప్పుడైంది? ఒక 5 years అవుతుంది మేడం. అది చిన్న యాక్సిడెంట్ అనుకుంటా కానీ అప్పటి నుండి ఆ పెయిన్ అట్లనే ఉన్నది మేడం. అది ఇట్లా మెడలు ఇట్లా పడుకున్నప్పుడు మెడలు అటు ఇటు తింపకుండా ఉన్నది మేడం. ఓకే, ఏమైనా MRI తీయించారా అండి? తీపియాలి మేడం. ఏం తీపియలేరు. ఓకే అండి, ఇది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటే ఆఫ్టర్ కాంప్లికేషన్, అంటే ఏదైనా యాక్సిడెంట్ తర్వాత కూడా మనం అప్పుడు మనకు పెయిన్ ఏం తెలియదు, నార్మల్గా ఉందనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే నర్వ్ కంప్రెషన్ జరగడం వల్ల తర్వాత మనకి చాలా ఇయర్స్ తర్వాత కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకసారి MRI తీయించుకుంటే ఏ ఎముకల్లో మీకు పెయిన్ అనేది ఉంది, ఏ నరాల మీద కంప్రెషన్ అవుతుందో తెలుస్తుంది వెంకటస్వామి గారు. మీరు ఒకసారి సింపుల్ MRI కానీ ఎక్స్రే కానీ ఫస్ట్ తీయించుకోండి. తర్వాత ఎక్స్రేలో తెలియకపోతే MRIకి వెళ్ళి అది ఫస్ట్ లోడ్ చేసుకోండి. తర్వాత దగ్గరలో ఉన్న స్టానోపతి కన్సల్ట్లోని మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఓకే అండి, ఇప్పుడు స్పాండిలోసిస్ ప్రాబ్లం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ రావడం, లేదంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా కనిపిస్తాయా? ఓకే, స్పాండిలోసిస్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే ఎముకల్లో వచ్చే డీజనరేటివ్ చేంజెస్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటుంటాం. అంటే వయసు పైబడ్డం వాళ్ళు, ఈ మధ్య కాలంలో వయసు పైబడ్డం అనేది లేదు, అంటే ఆఫ్టర్ 30-40 yearsలో కూడా మనకి ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఏంటంటే దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కానీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కానీ, తగిన ఫుడ్ అనేది కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనకి ఇంకా ఎక్కువ క్రానిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా మనము సర్వైకల్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కానీ మనం అది ఉన్నప్పుడు ఏంటంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనం కంటిన్యూస్గా అది పని అనేది చేసుకుంటూ ముందుకు వంగడం కానీ, వెనుక వంగడం కానీ, ఇట్లా కంటిన్యూస్ స్టాండింగ్ పోచర్లో ఉండడం కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఉన్నది ప్రాబ్లం అనేది ఇంకా వేరే జాయింట్ల మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఖచ్చితంగా ఇదేంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా అక్యూట్గా ఉన్నప్పుడు తీసేసుకోవడం బెటర్. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో మేడం ఆంజనేయులు గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. అది 4 నెలల క్రితం 8 feet నుంచి పైనుంచి పడ్డాను మేడం. ఓకే, బ్యాక్ సైడ్. ఓకే, అప్పుడు కొంచెం నొప్పి అనిపించిందండి, తర్వాత తగ్గిపోయింది. MRI ఏం చేయించలేదండి. ఓకే, ఇప్పుడు వెళ్ళగంటలో పడుకుంటే బాగలేదండి, గోర్లో పడుకుంటే కాసేపటికి నొప్పి వస్తుందండి. ఓకే, ఓకే, ఓకే. కాళ్ళ కింది వరకు ఏమైనా నొప్పి ఉందా అండి?
ఎల్లకే బార్లుగా పడుకుంటే కాసేపటికి కొంచెం నెట్ అనిపిస్తుంది పట్టేసినట్టు ఉంటుంది. ఓకే, ఇది అంటే ఆఫ్టర్ ఏదైనా ఫాల్ కానీ ఇంజురీ కానీ జరగడం వల్ల వాటి మధ్యలో ఉన్న డిస్క్లో అంటే కంప్రెషన్ జరగడం వల్ల డిస్క్ బల్జ్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ హెర్నియేషన్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకసారి ఎంఆర్ఐ తీయించుకోండి, మీకు ఫస్ట్ అది రూల్ అవుట్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్జరీ ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు, అంటే ఎలాంటి సిచ్యువేషన్ వరకు వీళ్ళు అవాయిడ్ చేయొచ్చు, అలాగే హోమియోపతిలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఓకే, ఇది స్పాండిలోసిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ ఏదైనా కూడా అది లాస్ట్ స్టేజ్లో అంటే సడన్గా అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇంజురీ కానీ అంటే లాస్ట్ స్టేజ్లో మనకి ఇంకా హోమియోతో కానీ వేరే ఏ సిస్టమ్తో మనకి అది అది ఫిజియోథెరపీ కానీ యోగా కానీ దాంతో మనకి ఇంకా సపోర్ట్ లేదు అన్నప్పుడు మాత్రమే మనం సర్జరీకి వెళ్ళాలి. ఎందుకంటే సర్జరీ లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్సర్సైజ్ ఏమైనా మనకి రూల్ అవుట్ అవుతుందా, ఎక్సర్సైజ్ వల్ల ఏమైనా యూజ్ ఉందా, ఫస్ట్ అవి చేసుకుంటూ కొంచెం ఫిజియోథెరపీ చేయించుకుంటూ తర్వాత ఏంటంటే మనము తగిన ఫుడ్ అంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ నాణ్యమైన ఫుడ్ కొన్ని రకాల తృణధాన్యాలు కానీ బాదం కానీ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండగా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ అంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే కాల్షియం అబ్జర్ప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మనకి ఈ డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే కాలుష్యం మన బాడీలో ప్రతి ఒక్క ఎముక కాలుష్యంతో నిండి ఉండడం వల్ల అది స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాలుష్యం లేకపోవడం వల్ల తొందరగా అది ఒక ఎముక తొందర రాసుకొని తొందరగా అరిగే ఛాన్స్ ఉంటుంది. మనం ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ ఈ 3 అంటే ఎక్సర్సైజ్ తీసుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ఏవైతే ఫుడ్ తీసుకోవద్దో అవి తీసుకోకుండా ఏవైతే ఫుడ్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్ మెడిసిన్స్కి తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ తీసుకున్న తగ్గట్లే అన్నప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. ఎంతైనా ఏంటంటే సర్జరీ అంటే ఆర్టిఫిషియల్గా వెళ్ళిపోతుంది. మనం న్యాచురల్గా దాన్ని తీసుకొని మనం తగిన హోమియోతో తీసుకోవడం వల్ల అంటే హోమియోలో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే రోగి మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు అంటే ప్రతి ఒక్కటి బవెల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, యూరినరీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి అంటే ఏ టైంలో ఎక్కువ అవుతుంది, అగ్రవేషన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉన్నాయి, ఎములేషన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉన్నదా, ఇంకేమన్నా ఎక్స్టెన్షన్ రేడియేషన్ ఏమైనా ఉందా, ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకొని జెనెటిక్ కాన్స్టిట్యూల్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి మనకి ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రం సర్జరీకి అడ్వైజ్ చేస్తుంటాం. ఓకే అండి, ఇప్పుడు జనరల్గా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనగానే చాలామంది మసాజ్ చేయించుకోవడం లేదంటే ఫిజియోథెరపీ చేయించుకోవడం చేస్తుంటారు. అలా కంప్లీట్గా ఒకటే ట్రీట్మెంట్ పైన అంటే ఫిజియోథెరపీ పైనే డిపెండ్ అవ్వచ్చా, అంటే దీనివల్ల ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది? ఓకే, ఫిజియోథెరపీ కానీ మసాజ్ కానీ ఎంతైనా అది 30 to 40% వరకే రిలీఫ్ ఇస్తుంది. అంటే ఫస్ట్ మనం అది కాజేషన్ అంటే అది దేని వల్ల వచ్చింది దాన్ని రిలోడ్ చేసుకోవడం మనం బెటర్. అంటే ఈ మసాజ్ కానీ ఫిజియోథెరపీ కానీ బయట వరకు అంటే మజిల్ స్పాజం ఏమన్నా ఉన్నా కూడా, మస్కులర్ కంప్రెషన్ ఏమన్నా ఉన్నా కూడా అది తగ్గించే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే లోపల నర్వ్ కంప్రెషన్ ఏమన్నా ఉన్నా, డిస్క్ బల్జ్ ఏమన్నా ఉన్నా, డిస్క్ ప్రొలాప్స్ ఏమన్నా ఉన్నా అదేంటంటే మనం జెనెటిక్ కాన్స్టిట్యూల్ బేస్డ్ ట్రీట్మెంట్ హోమియో ద్వారా మాత్రమే తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది మసాజ్ ఫిజియోథెరపీ కూడా మనం డాక్టర్ పర్యవేక్షణలో చేసుకుంటూ తగిన హోమియో మెడిసిన్ వాడుకుంటే మనకి ఇంకా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, సుబ్బారెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఒక 4 months బ్యాక్ కింద కాలు పెనికింది మేడం. రన్నింగ్ చేస్తుంటే కాలు పెనికింది, అంటే గిరికి దగ్గర. ఓకే, అప్పుడు వచ్చేసి ఇన్స్టాంట్ పెయిన్ తగ్గేదానికి పెయిన్ కిల్లర్ స్ప్రే అప్లై చేసాము. ఓకే, అప్పుడైతే లేదు. ఒక ఆఫ్టర్ 1 month 1.5 month తర్వాత పెయిన్ బయటకు వచ్చింది అనమాట. ఓకే, అప్పుడు అంతే. నా ఏజ్ 24. ఓకే, ఆ పెయిన్ పెద్దగా అనిపించలేదు. ఇప్పుడు రీసెంట్ గా అయితే మరీ ఎక్కువైంది మేడం నాకు. ఓకే, అంటే అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక 10 minutes అయితే స్టాండర్డ్ గా నిలవలేను. 10 minutes కంప్లీట్ రెస్ట్ కావాలి సేమ్ పొజిషన్ లో. ఓకే, ఇదేనా ట్రీట్మెంట్ ఏమన్నా? ఓకే, ఖచ్చితంగా ఉందండి సుబ్బారెడ్డి గారు. మీ ఏజ్ 24 అంటున్నారు కాబట్టి అది ఏమంటే మనకి ప్రతి ఒక్కటి ఏంటంటే లిగమెంట్స్ టియర్ అయ్యి ఉంటుంది మీకు. అంటే మన ఎముకని మన మజిల్ని కలిపేది లిగమెంట్ అనమాట. ఆ లిగమెంట్ టియర్ అవుతూ ఉండడం వల్ల మన హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న స్టార్ కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఓకే అండి, ఇప్పుడు అసలు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ డైట్ని ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్ని అవాయిడ్ చేయాలి? ఓకే, మెయిన్లీ ఏంటంటే స్పాండిలోసిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ నార్మల్గా ఏ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కాల్షియం
కాల్షియం రిచ్ ఫుడ్ అంటే పాలు కానీ ఎగ్ వైట్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటూ మనం ఏంటంటే పాలు తీసుకుంటున్నాం కానీ అది ఎంతవరకు మనకు సరిపడా జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పాలను కూడా ఈ మధ్యకాలంలో కల్తీ అయి వస్తున్నాయి. మనం ఫస్ట్ అవన్నీ అబ్జర్వ్ చేసుకొని తీసుకోవాలి. మనం ఏంటంటే ఈ మధ్యకాలంలో పెస్టిసైడ్ ఫుడ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అది ఎక్కడ ఉందో అది వెతుక్కొని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ మధ్యకాలంలో. అది పెస్టిసైడ్ ఫుడ్ తీసుకోకుండా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ మళ్ళీ కొన్ని రకాల తృణధాన్యాలు అంటే మొలకెత్తిన గింజలు అలాంటివి తీసుకొని బాదం పిస్తా ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ తీసుకున్నా కూడా కొన్ని రకాల విటమిన్ డెఫిషియన్సీ అంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్, ఇది మనకు ఫ్రీగా దొరికే విటమిన్, ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ కావడం వల్ల మనకి విటమిన్ అది డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఉండడం వల్ల మన బాడీలో ఏంటంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగడం జరుగుతుంది. ఇవన్నీ తీసుకుంటూ కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఆస్టియోఆర్థరైటిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కానీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ వరకు ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు కంటిన్యూగా బైక్ డ్రైవింగ్ చేసే ప్రొఫెషన్ వాళ్ళు ఉంటారు, డ్రైవింగ్స్ ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి లంబార్ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉంది, అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, మెయిన్లీ ఏంటంటే కొన్ని రకాల అంటే ఆక్యుపేషన్స్ డిజార్డర్స్ ఉంటాయి. కొన్ని రకాల అంటే ఎక్కువగా రైడింగ్ చేసే వాళ్ళు కానీ ఎక్కువ డెస్క్ల ముందు కూర్చునే వాళ్ళు అంటే వాళ్ళ ఆక్యుపేషన్ మార్చుకోరు, అంటే ఆ ప్రాబ్లం కోసం ఆక్యుపేషన్ మార్చుకునే స్టేజ్ వరకు వెళ్ళరు. కాకపోతే ఏంటంటే కొన్ని రకాల ఎర్గానిక్స్ అంటే ఆ చైర్లో ఏమన్నా చేంజెస్ జరుపుకోవచ్చా, ముందున్న టేబుల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా, ఫస్ట్ అవి చూసుకుంటూ ఉండాలి. లేదంటే కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చునే కంటే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఒక 10 minutes వాకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కాకుండా మన రైడింగ్ చేసే వాళ్ళు కూడా కంటిన్యూస్గా రైడ్ చేయకుండా ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మనం కొంచెం వాకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలామంది డాక్టర్స్ బెల్ట్ సజెస్ట్ చేస్తుంటారు. సో ఇవి ఎంతవరకు రిలాక్సేషన్ ఇస్తే, అలాగే పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా ఈ టైం వరకు పెట్టుకోవాలి అని? నెక్ అది కాలర్ కానీ లో బ్యాక్ బెల్ట్ కానీ ఇది అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ అంటే రైడింగ్ చేసేటప్పుడు కానీ అది ఎటువంటి ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా మాత్రమే మనం చూసుకోవాలి. ఇదేంటంటే మనం ఎక్కువగా వాడడం వల్ల దానికి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే అది లేనప్పుడు మనము ఇక సివియర్ పెయిన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఓన్లీ ఎక్కువ రైడింగ్ చేసేటప్పుడు కానీ బయట జర్నీ చేసేటప్పుడు మాత్రం పెట్టుకోవాలి. లేదంటే ఇంట్లో కూడా ఎప్పుడన్నా ఎక్కువ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోవాలి. మిగతా టైంలో కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం తగిన ఫుడ్ తీసుకోవడమే మనకు ఫస్ట్ చాయిస్గా చూసుకోవాలి. లాస్ట్లీ మనం బెల్ట్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే అండి, అసలు ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? మెయిన్లీ ఏంటంటే ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్, మానసిక ఒత్తిడి ఫస్ట్ ఇవన్నీ మనం తక్కువ చేసుకుంటూ ఉండాలి. అంటే స్ట్రెస్ అనేది ఈ మధ్య కాలంలో ఏ రకాల జబ్బుకైనా కూడా స్ట్రెస్ అనేది మెయిన్లీ కారణం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని రకాల రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ ఏదైనా కూడా స్ట్రెస్ అనేది మనం దూరం చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఏంటంటే మనకి కొన్ని రకాల ఎక్కువగా ఫుడ్ అంటే నాణ్యమైన ఫుడ్ తీసుకొని కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకొని కొన్ని రకాలు ఏవైతే అవాయిడ్ చేయాలో అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ మనం తగిన జాగ్రత్తలు కానీ ఎక్సర్సైజ్ అవన్నీ తీసుకుంటూ ఉంటే మనం ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కానీ అవాయిడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే అండి, సర్జరీ లేకుండా హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.